చెబుతాను 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 చెబుతాను. ఎమ్మెల్యే ఒకసారి నన్ను రమ్మని చెప్పాడు. ఆయన కలవడానికి వెళ్ళాను. అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి, అన్నగారు ఇప్పుడు వస్తారు. అయ్యా అన్నగారు వస్తున్నారు. నేను వస్తున్నానని నిలబడనక్కర్లేదు. ఏందయ్యా ఇప్పుడే వచ్చావా? అవునయ్యా. కూర్చోనే. పర్లేదయ్యా. అరే కూర్చోడయా. నీ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? నా జీవితానికి ఏముందయ్యా, ఏదో కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ఏదో దొరికింది తిని అలాగే బండి లాగిస్తున్నానయ్యా. ఏంది విరక్తిగా మాట్లాడుతున్నారు పూజారే? ఎవరెవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ అదృష్టం తలుపు తట్టేటప్పుడు నువ్వు నోరు తెరుచుకొని చూడకుండా టప్పును పట్టుకోవాలా? అయ్యా అంతా నాకు తెలుసు పూజారే. ఇప్పుడు అనుకుంటున్నావే ఒక జీవితం, ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తావా? నువ్వు డబ్బును చూసావు, నేను నిన్ను చూశాను. ఆశపడింది దొక్కుతాయా అయ్యా? ఆశపడ్డం కలలు కందమే కదయ్యా మాకున్న జీవితం. పూజారే నీకు బాగా తెలుసు, నా పేరు స్వామినాథన్. గుండు కొట్టి చెవులు కొట్టి గుళ్ళోనే పేరు పెట్టేశారు. ఎవరైనా ఊళ్ళో స్వామినాథన్ అని పిలుస్తారా? స్వామి స్వామి అనగా పిలుస్తారు. ఆ స్వామి నీకు చెయ్యలేందే, ఈ స్వామి నీకు చేస్తాడు. శరవణ, ఆ డబ్బులు తీసుకురారా. ఇదిగో పట్టుకో, ఆలోచించుకో, పట్టుకో. పూజారే నేను డబ్బులు నీకెందుకు ఇచ్చాను? నువ్వు డబ్బు ఎందుకు తీసుకున్నావు? ఇదంతా అయోమయంగా ఉంది కదా. అవునయ్యా. చెప్తా, అంతా ఒక అవసరం కోసమే. ప్రతి మనిషి జీవితం కూడా ఒక అవసరం వెనకే దాగి ఉంది. ఈ ఊళ్ళో జాతర రోజున ఊరంతా ఖాళీ చేయాలని నేను ఎమ్మెల్యే పిఏ మాట్లాడుకున్నాం. ఇలా చూడు పూజారి గారు, కొంచెం మిస్ అయినా కూడా నిన్ను చంపేసి వేరే వాళ్ళని పెట్టి పని ముగిచేస్తారు. నేను ఇక్కడ ఉన్నదే నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. శరవణ, నేను చేస్తానని చెప్పాను కదయ్యా. జాతర అయిపోనివ్వు, ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలా లేపేస్తానో చూడు, అప్పుడు తెలుస్తుంది నేనెవరో. రా మారిముత్తు, కూర్చో. దా మందు తాగుదాం. శరవణ, మారిముత్తు కూడా పోయి. ఎవడ్రా వీడు? వీడితో నన్ను ఊర్లో నుంచి తరిమేస్తానంటున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఊర్లో మంచి చెడులన్నీ నువ్వు చెప్తేనే జరుగుతుంటాయి. ఇక్కడ నువ్వేమో వీడితో కలిసి ఊరికే ద్రోహం చేస్తావా? వదిలిపెట్టను రా నిన్ను. ఇలా చూడు, పూజారి చెప్పినట్టు విను. ఎంత డబ్బు కావాలనిపిస్తాను? 5-10కి కష్టపడేవాడిని. డబ్బు కోసం వీళ్ళ ఊరు నమ్ముకునేవాడిని కాదు నేను. దేవుడు అనుకుని తల వంచితే తలనే తీసేస్తావా? వదిలిపెట్టను రా. ఈ ఊరు నిన్ను మంచోడు అనుకుంటోంది. నువ్వేంటో ఈ ఊరికి చూపిస్తాను, రారా. మోసం చేస్తావా? ఎవడి మీద చేస్తున్నావు? గవ్వలు వేసుకుంటూ మీరిచ్చే 5-10 తీసుకుంటూ నా బతుకంతా ఇలాగే గడిపేయమంటావు? వచ్చిన మహాలక్ష్మి ఎలా వదలమంటావురా? ఊళ్ళో వాళ్ళందరూ దేవుడికి భయపడతారో లేదో, దెయ్యానికి మాత్రం భయపడతారు. అందువల్ల చనిపోయిన మారిముత్తు ఊళ్ళో దెయ్యమై తిరుగుతున్నట్టుగా నేనే పుకారు పుట్టించాను. ఊరు ప్రజలందరూ భయపడడం మొదలుపెట్టారు. మారిముత్తు దెయ్యంగా మారాడని ఊళ్ళో అక్కడక్కడ చెప్పుకోవడం మొదలుపెట్టారు. వీళ్ల భయాన్ని ఇంకా పెంచడానికి నేను పొరుగు నుంచి ఒక అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయిని దెయ్యంలా నటించమని మారిముత్తు ఇంటికి పంపించాను. మారిముత్తు ఆత్మ ఆ అమ్మాయిని పట్టుకున్నట్టుగా ఊరందరినీ నమ్మించాను. దెయ్యాన్ని వదిలించడానికి ఎమ్మెల్యే నంబూద్రి అని ఒక మంత్రికుని పంపించాడు. నంబూద్రి చెప్పిన తర్వాత కూడా ఎవరు ఊరు వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పుడే ఎమ్మెల్యే నన్ను మళ్ళీ రమ్మని చెప్పారు. నమస్కారం అయ్యా. అయ్యా, దెయ్యం భయం రేకెత్తించాను. అందరూ చాలా భయపడిపోతున్నారు. కానీ ఒక్కడు కూడా ఊరు వదిలి వెళ్ళడం లేదు. దెయ్యం ఉందని చెబితే ఊరు వదిలి వెళ్ళాలా? అవును. సావు భయం చూపిస్తే వెళ్ళిపోతారు.
ఇది తీర్థంలో కలిపేసే. ఆయన ఇచ్చిన మందుని విభూతిలో కలిపి ఊరందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరు చనిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళలో మీ అమ్మ మాత్రం బతికింది. ఎక్కడ మీ అమ్మకి ఆ విషయం గురించి తెలుస్తుందనే భయంతో ఎమ్మెల్యే చెప్పిందని బట్టి మీ అమ్మని చంపేశాను. రేయ్, ఎందుకనిరా ఊరు ఖాళీ చేయాలనుకున్నారు? చెప్పరా. రేయ్, నీ వెనక ఎంతమందిరా ఉన్నారు చెప్పు. ఎమ్మెల్యే మాత్రమే నాకు తెలుసు, కానీ ఆయన వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో నాకేమీ తెలీదు. ఇలా చూడు, నిజం చెప్పకపోయావనుకో చంపి పారేస్తాను. అయ్యా, ఊరిని ఖాళీ చేయించడం మాత్రమే నా పని, అంతకు మించి ఇంకేమీ నాకు తెలియదు. ఊరు ఖాళీ అయితేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఓ, ఊరిని ఖాళీ చేస్తేనే నిజం తెలుస్తుందా మనకి? అప్పుడు ఖాళీ చేసేద్దాం.